కేరళలో ప్రభుత్వం మరియు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మధ్య వివాదం ప్రస్తుతం చాలా తీవ్రంగా ఉంది. రెండు వైపుల వాదనలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. గవర్నర్ ఏమంటున్నారంటే, ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగ పాఠంలో కొన్ని అంశాలు రాజ్యాంగబద్ధంగా లేవని లేదా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయని గవర్నర్ భావిస్తున్నారు. అందుకే ఆయన కొన్ని పేరాలను చదవకుండా వదిలేశారు. ప్రభుత్వం తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై చేసిన విమర్శలు అతిగా ఉన్నాయని, అవి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ వాదన. ఆయన ప్రసంగంలో కొన్ని చోట్ల నా ప్రభుత్వం భావిస్తోంది వంటి పదాలను చేర్చడం ద్వారా ఆ అభిప్రాయాలు తనవి కావు అని స్పష్టంగా చేయాలనుకున్నారు. ప్రభుత్వం ఏమంటుందంటే, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ యథాతథంగా చదవాలి, అందులో మార్పులు చేసే హక్కు గవర్నర్కు లేదని ప్రభుత్వం అంటోంది. కేంద్ర ప్రభుత్వం కేరళకు ఇవ్వాల్సిన నిధులను ఆపేస్తోందని, రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను అసెంబ్లీలో చెప్పకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. గవర్నర్ చదవకపోయినప్పటికీ కేబినెట్ ఆమోదించిన అసలు ప్రసంగ పాఠాన్ని అసెంబ్లీ రికార్డుల్లో ఉంచాలని స్పీకర్ నిర్ణయించారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.